బెల్లపు రవ్వ లడ్లు ఎలా చేయాలో మన వీడియోలో చూసేద్దాం. ఇవి చక్కెరతో చేసుకున్న వాటికంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇందుకోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక చిన్న కప్ అంతా గీ వేసుకొని అందులో నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లో నేనైతే 1.5 కప్పు తీసుకుంటున్నాను రవ్వ. మీకు ఎంత నచ్చితే అంత తీసుకొని వేయించుకోండి. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో ఎండు కొబ్బరి తురుమైనా పచ్చి కొబ్బరి తురుమైనా కూడా ఒక పావు కప్పు వరకు వేసి వేయించుకోవాలి. ఇలా కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత అంతా బాగా ఇందులో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇది వేగిన వెంటనే ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నేనైతే 3/4 కప్పు వరకు బెల్లం తురుము తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెల్ట్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు 1 కప్పు రవ్వ తీసుకున్నారంటే 1/2 కప్పు కంటే కూడా తక్కువ బెల్లం తురుము తీసుకోండి. కంపల్సరీ కరెక్ట్గా సరిపోతుంది. ఇలా జస్ట్ మెల్ట్ అయితే చాలు. ఇప్పుడు దీనిని అంతా కూడా స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి. ఇది చల్లారిన తర్వాతనే మనం వేయించుకున్న రవ్వలోకి ఇలా స్టైనర్ పెట్టి వేసేసుకొని అందులోనే డ్రై ఫ్రూట్స్, ఇలాచీ పౌడర్, ఒక చిన్న కప్ అంతా పాలు కూడా వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం వెచ్చగా ఉన్నప్పుడే లడ్లను చేసేసుకుందాము. ఇలా చూడండి ఎంత బాగుందో. ఇవి ఇలా చేసిన తర్వాత ఇవి కొంచెం బాగా జ్యూసీగా కూడా మనకి అనిపిస్తాయి. బెల్లంతో చేసినవి కదా, కంపల్సరీ ట్రై చేయండి.